పత్రిజీ ధ్యాన మహాయాగం. పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా జరగబోతోంది. సో ఈ అంశాలకు సంబంధించి అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మూలాలు ఏంటి, ఎందుకు రావాలి, చేస్తే ఏంటి ఉపయోగం, ఈ అంశాల గురించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మధు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇప్పటి వరకు చూస్తే పత్రిజీ అంటే ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి, తర్వాత చక్రాలు జరిగాయి, ఇప్పుడు ధ్యాన మహాయాగం 1, 2, ఇప్పుడు 3 జరగబోతోంది అంగరంగ వైభవంగా. సో సంవత్సరం 11 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి చక్కగా మెడిటేటర్స్, ధ్యాన మిత్రులు అందరూ వస్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా నాన్ మెడిటేటర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఇంకా విశిష్టత ఏంటి, మీ మాటల్లో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ధ్యానమాయాగం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఈరోజు మీ అందరితో పంచుకుంటాను. ఇది తటవర్తి రాజలక్ష్మి మేడం క్లాస్లో నేను ఒకసారి వినడం జరిగింది. ఏంటంటే అక్కడ ముఖ్యంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి అక్కడ. అందులో ఒకటి ఏంటంటే మార్నింగ్ మనకు 3 hours గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, సామూహిక ధ్యానం. సో అక్కడ ఏంటంటే కొన్ని వేల మంది, మనం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ అక్కడికి రావడం, అక్కడ మార్నింగ్ 3 hours గ్రూప్ మెడిటేషన్ మనం కూర్చోవడం జరుగుతుంది. అయితే ఆ గ్రూప్ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత నేను అక్కడ మేడం క్లాస్లో వినడం జరిగింది. అది మనకు చెప్పారు మేడం, ఒక స్టోరీ చెప్పారు. పూర్వం మనకు 12 రకాల యాగాలు ఉండేవని చెప్పేవారు. అంటే పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళంటే రాజ్యం అంతా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, సంతానం కలగాలని పుత్రకామేష్టి యాగం అని చేసేవాళ్ళు. అలాగే రాజసూయ యాగము, అశ్వమేధ యాగం అని చేసేవారు. వర్షాలు బాగా కురవాలని వర్ణయాగం అని ఇలా చేసేవాళ్ళంట. అలాంటి దానిలో 12వ రకం దాన్ని ధ్యాన యజ్ఞం అని అనేవారంట. ఓకే, 12వ రకం. సో ఇక్కడ యజ్ఞం అంటే ఏంటంటే ఒక 10 మంది లేదా అంతమంది, అంతకన్నా ఎక్కువ మంది ఒక దగ్గర కలిసి కూర్చొని సామూహికంగా ధ్యానం చేస్తే అది ఒక ధ్యాన యజ్ఞంగా భావించి, అటువంటి యజ్ఞంలో స్వయంగా నేనే నా శక్తిని ధారపోస్తాను అని పరమాత్మ చెప్పారంట. ఓకే, ఒక 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక దగ్గర కూర్చొని సామూహికంగా ధ్యానం చేస్తే అటువంటి ధ్యాన యజ్ఞంలో స్వయంగా నేనే, అంటే పరమాత్మ నుంచి మనం శక్తిని పొందడం జరుగుతుంది. కాబట్టి అంత గొప్ప కార్యక్రమంలో మనం తప్పనిసరిగా ఒక్కరోజైనా కంపల్సరీగా పాల్గొనాలి. ఎంత బిజీ ఉన్నా రావడానికి వీలు కాదని చాలా మంది చెప్పవచ్చు, ఏదో కారణాల వల్ల. ఎందుకంటే ఇప్పుడు వరుణ యాగం అంటే సరే వర్షాల కోసం చేస్తారు, పుత్రకేమిష్టి యాగం అంటే సంతానం కోసం చేస్తారు. అంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే మరొక యాగం. సో ఇది రాజు, రాణి, లేకపోతే మునులు, ఋషుల చేత చేయించబడేవి, వాళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు చేయించేవాళ్ళు. బాగుంది. ఇప్పుడు ఈ ధ్యాన యజ్ఞం అనేది దేనికి ఆశించి చేయబడుతుంది అనేది మీ యొక్క ఉద్దేశం? మనం చెప్తున్నాం ప్రపంచ శాంతి కోసం అని ఒకటి చెప్తున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రతిసారి లోక కళ్యాణం కోసం అని చెప్తారు ఆయన. లోకంలో వాళ్ళందరూ శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి, అందరూ ఆత్మపరంగా ఎదగాలి అనేది ఉద్దేశం. మెయిన్ ప్రతిసారి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మపరంగా ఎదగాలి, వాళ్ళ ఆత్మగణం సంపాదించుకోవాలి, దుఃఖంలోంచి బయటపడాలనే ఉద్దేశం. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మేడం దగ్గర విన్నది ఏంటంటే, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న పరమాత్మ నుంచి శక్తి వస్తుందని, దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఈ 12 యాగాల్లో ధ్యాన యజ్ఞం ఒకటి అని చెప్పాం. తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల జీవులు చనిపోతున్నాయి. కోళ్ళు కానీ, మేకలు కానీ, చేపలు కానీ, రొయ్యలు, ఎన్నో రకాల జీవులు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చంపబడుతున్నాయి. చనిపోవడం అని చెప్పడం కన్నా చంపబడుతున్నాయి. ఎప్పుడైతే ఒక జీవుని మనం చంపుతామో అందులోంచి ఆత్మ బయటకు వస్తుంది. మన ఆయుష్ తీరిపోతే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది, కానీ ఆయుష్ తీరకపోతే అది ఆత్మ పైకి వెళ్ళలేదు. ఆ కోళ్ళు, ఆ మూగజీవులు, వాటి ఆయుష్ తీరక ముందే వాటిని బలవంతంగా చంపినప్పుడు ఏమవుతుందంటే ఆ మూగజీవుల యొక్క ఆత్మలన్నీ కూడా పైకి వెళ్ళలేక, తిరిగి శరీరంలోకి వెళ్ళలేక మధ్యలో ఉండిపోతాయంట. అలా మధ్యలో ఉండిపోయిన ఆత్మలన్నీ కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల జీవులు చంపబడుతున్నాయి. కాబట్టి ఈ ఆత్మలన్నీ కూడా పైన భూమికి పైగా ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉన్నాయంట. ఓకే. సో
అలా ఆ ఆత్మలకు ముక్తి కల్పించడం కోసం, అవి శాంతిగా పైకి వెళ్ళడం కోసం పత్రిసారు ఇటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలటువంటి ధ్యాన యజ్ఞాలు నిర్వహించారని నేను విన్నాను మేడం. ఓకే. అంటే ఎన్నో కోట్ల జీవుల యొక్క ఆత్మలకు శాంతి కలిగించడం కోసం, అవి వాటి ముక్తి కలిగించడం కోసం, అవి పైకి వెళ్ళలేక కింద శరీరంలో ఉండలేక మధ్యలో ఉండిపోయాయి. అలాంటి ఆత్మలు కోట్లో ఉన్నాయి కాబట్టి ఆ వాయుని ముక్తి కల్పించడం కోసం ఈ నిర్వహించే ధ్యానం యజ్ఞం యొక్క ఫలితాన్ని వాటి కోసం సార్ ఉపయోగించేవారని నేను విన్నాను. ఓకే. ఇప్పుడు మధు గారు, ఇప్పుడు 41 రోజులు లేకపోతే 40 రోజులు లేకపోతే 15 రోజులు 11 రోజులు 12 రోజులు ఇట్లా వాళ్ళకి తోచినన్ని రోజులు మన పిరమిడ్స్లలో సామూహిక ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఇయర్కి వైజ్గా చూసుకుంటే ఒక 11 రోజులు ఇప్పుడు కడతాల్లో మహేశ్వర మహా పిరమిడ్లో ఇట్లా ఈ 11 రోజులు ధ్యాన మహాయాగం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కానివ్వండి లేకపోతే నెలలో కానివ్వండి ఏదో ఒక సందర్భంలో అందరూ కలిసి సామూహిక పౌర్ణమి ధ్యానాలు కానివ్వండి, అమావాస్య ధ్యానాలు కానివ్వండి, ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటారు సామూహికంగా. అక్కడ సజ్జన సాంగత్యము జరుగుతుంది, స్వాధ్యాయము జరుగుతుంది, అదేవిధంగా ధ్యాన అనుభవాలు పంచుకోవటం కూడా జరుగుతుంది కదా. మరి ఇక్కడ కర్తాల్లో జరిగే ఈ ధ్యాన మహాయాగానికి ఏంటి మరి ఈ ఆటలకి వీటికి డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు సంవత్సరం మొత్తంలో ఎన్నో చోట్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అంటే శాఖాహార ర్యాలీలు కావచ్చు, పిరమిడ్ ఓపెనింగ్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు కావచ్చు. ఇప్పుడు మన ఊర్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు మనం ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఊళ్ళు ఉండొచ్చు, మన మండలం వాళ్ళు, మన జిల్లా స్థాయి వరకు రావచ్చు. కానీ కర్తల్లో జరిగే 11 రోజుల ధ్యాన యాగం లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలుసుకునే చోటు ఎక్కడంటే కడతాల ధ్యాన మహాయాగం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పత్రిసారు ఇన్ని రోజులు ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎక్కడ కండక్ట్ చేయరు సంవత్సరం మొత్తంలో. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వేరే ఏ ప్రోగ్రాంలో 3 days 4 days 1 week మ్యాక్సిమం అట్లా కేటాయిస్తాడు. కానీ 11 days ఒకే దగ్గర ఉండి ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ ఈ మన సంవత్సరం మొత్తంలో ఎక్కడ చేయరు. 11 రోజులు పెట్టడం వెనక అంతరార్థం ఏంటండి? ఇప్పుడు వారం రోజుల్లో లేకపోతే 4 రోజులు 3 రోజులు ఇలా, కానీ 11 రోజులు పెట్టడం వెనక ఉన్న అంతరార్థం ఏంటి? ఏం మీనింగ్ ఏమైనా ఉందా దానికి సైంటిఫిక్ గా? లేకపోతే నాకు కరెక్ట్గా మీనింగ్ అనేది అంత తెలియదు. కానీ మామూలు అంటే అన్ని రోజులు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు అందరికీ 11 days ఉండడానికి వీలు కాకపోయినా అట్లీస్ట్ కొన్ని రోజులు కొంతమంది ఉండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నారు, కొంతమంది హాఫ్ మెంబర్స్ ఒకసారి వచ్చి మిగతా టైంలో మిగతా రోజులు కొద్దిమంది అట్లా రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అందరూ ఒకేసారి రావడానికి వీలు కాదు కొన్నిసార్లు. అవును, అసలు రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా మధు గారు, వాళ్ళు ఏం మిస్ అవుతారు? పిఎంసి ద్వారా లైవ్ చూస్తారు ఓకే, కానీ అక్కడికి వెళ్ళి పత్రిజీ గారి శక్తి స్థల్లో కానివ్వండి, పిరమిడ్లో కానివ్వండి, లేకపోతే ఆ ప్లేస్లో ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా అందరితో కలిసి ధ్యానం చేస్తే వచ్చే ఎనర్జీ లెవెల్స్ కానీ, అనుభూతులు కానీ, అనుభవాలు కానీ వేరేగా ఉంటాయి. కానీ ఇవన్నీ మిస్ అవుతారు కదా వాళ్ళు, రాలేని వాళ్ళు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, అమెరికాలో ఉన్నారు మన మాస్టర్స్, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడలేకపోవచ్చు. కానీ మనం కడతాల ధ్యాన మహాయాగానికి వెళ్తే వాళ్ళందరినీ అక్కడ చూసే అవకాశం మనకు ఉంటుంది. వాళ్ళని కలవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ధ్యాన విశేషాలు దాని గురించి మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ జ్ఞానం గురించి మనం అక్కడ వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. మనం పర్టికులర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అది వెళ్ళలేకపోవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అట్లా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి కలుసుకుంటాం కాబట్టి అక్కడ అటువంటి వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ధ్యానుల్ని కానీ, యోగుల్ని కానీ, అలాగే ఇప్పుడు వాళ్ళే కదా మనకు ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు మన దగ్గరికి ఈ 11 రోజులు. అవును, మరి ఈ 11 రోజులు అక్కడ వాళ్ళ యొక్క అంటే పీఠాధిపతులు కానివ్వండి, లేకపోతే స్వామీజీలు కానివ్వండి, వీళ్ళ యొక్క సూచనలు కానీ, వీళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కదా. అసలు ధ్యానానికి వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఈ కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ఉన్న మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏంటంటే మనకు పత్రిసారు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోమని చెప్పారు సార్. అందరి గురువుల దగ్గర నుంచి. హిందీలో ఒకటి చెప్తారు సార్, సబ్కా సునో అప్నా కరో అని హిందీలో ఒకటి చెప్పారు సార్. అంటే అందరి గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో అలా ఎందుకంటే ఎన్నో రకాల ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో రకాల సాధనలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినటువంటి సాధనల గురించి, వాళ్ళు పొందిన అనుభవాల గురించి మనకి ఇక్కడ షేర్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనకు బోధిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళని ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు, అక్కడ వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు, ఎన్ని రకాల సాధనలు ఉంటాయనే విషయం మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఏం తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళు చాలా మంది మనకి ఏం చెప్పారంటే, నేను గతంలో విన్నది, ఇవన్నీ కూడా
సాధనలు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారంటే అన్నిటికంటే కూడా మీ పత్రి గారు చెప్పి శ్వాస మీద ధ్యాసే గొప్పదని చెప్పారు వాళ్ళు. అన్ని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళు ఇవి కూడా చేయొచ్చు. అవుట్పుట్ ఏంటి అని అంటే ఆనాపానసతి ధ్యానం, ఆనాపానసతి శ్వాస ధ్యాస అనేది హైయెస్ట్. ఆయన చాలా సింపుల్ గా ఈజీగా మీ అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఈ ప్రాపంచిక జీవితంలో ఉంటూ మీ సాధన చేసుకునే విధంగా ఎంతో గొప్పగా మీకు ఆయన అద్భుతంగా నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే మేడం, ఇప్పుడు నేను చెప్పేదే గొప్ప, నేను చెప్పేదే గ్రేట్ అని అంటే అందరూ ఒప్పుకోరు. నువ్వు చెప్పేది గ్రేట్ అని నువ్వు ఎలా చెప్తావు? కానీ పక్క వాళ్ళు వచ్చి మేము చెప్పేదానికంటే ఆయన చెప్పేది గొప్ప అనే విషయం ఆ గురువులు, ఆ స్వామీజీలు వాళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు అప్పుడు మనకి ఇంకా ఎంత గొప్పవాడు పత్రిజీ అనే విషయం అక్కడ మనకు అర్థం. ఆయన ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మరి వాళ్ళు హిమాలయాల్లో ఎంతో కష్టపడి ఆ గురువులకు ఎన్నో సంవత్సరాల పాటు సేవ చేసి ఆ గురువుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుని ఆ జ్ఞానం తీసుకున్నారు. అలాంటిది పత్రిసారి మనకు ఉచితంగా ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఎంత అద్భుతంగా మనకు మార్గాన్ని ఇచ్చారు. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది సార్ యొక్క గొప్పతనం, సార్ ఇచ్చే జ్ఞానం యొక్క గొప్పతనం మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ 11 రోజుల పాటు అసలు అంటే ఒక మెడిటేటర్ ఏం నేర్చుకుంటాడు, నాన్ మెడిటేటర్ ఏం నేర్చుకుంటాడండి? ఒక నాన్ మెడిటేటర్ వస్తే ఆ పెద్ద పిరమిలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది అనేది, ఎంత శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందనే విషయం అవి తెలుసుకుంటాడు. అలాగే నాన్ మెడిటేటర్ అక్కడికి వచ్చి ఇంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారా, ఇక్కడ వాళ్ళే కాదు ఇన్ని వేరే దేశాల వాళ్ళు కూడా ఉన్నారా, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనే విషయం తెలుసుకుంటారు. మరి ధ్యానం చేసే వాళ్ళు వాళ్ళ యొక్క అక్కడ చూసి ఇంత రకంగా సేవ చేస్తారా, వీళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, ఈ అన్నదానం కావచ్చు, ఈ అకామిడేషన్ కావచ్చు, అక్కడ ధ్యానం కావచ్చు, ఆ కార్యక్రమాలు అవన్నీ చూసి వాళ్ళు ఎన్నో రకాలు నేర్చుకుంటారు. ఓహో వీళ్ళు ఇంత వాళ్ళ అక్కడ వచ్చిన వాళ్ళ అనుభవాలు విని కానీ, వాళ్ళ సందేశాలు విని కానీ, ఆ స్వామీజీల యొక్క సీనియర్ పీరియడ్ మాస్టర్ల యొక్క సందేశాలు అవన్నీ విని కూడా ఏం చేస్తారంటే ధ్యానంలో ఇన్ని విషయాలు ఉన్నాయా, ధ్యానం చేసి ఈ విధంగా జీవితం మారుతుందా అనే విషయాలు తెలుసుకుంటారు. ఎందుకంటే మనం కూడా ఇందులోకి రాకముందు చాలామంది మనలో ఏదో సమస్యల వల్ల, ఎన్నో ఇబ్బందుల వల్ల రకరకాల ప్రయత్నాలు చేసి గురువుల దగ్గరకు అక్కడిక్కడ తిరిగి ఉంటాం. అలాగే వాళ్ళు కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. అక్కడికి వచ్చి ఆ అనుభవాలు వినడం కానీ, ఆ సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు, ఆ జ్ఞానం వినడం వల్ల వాళ్ళకు కూడా అనిపిస్తుంది మేము కూడా ఇలా ఉన్నాం కాబట్టి మేము కూడా ధ్యానం చేసి మేము కూడా జ్ఞానం సంపాదించుకుంటే మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు అనేది నేర్చుకుంటారు. మేము కూడా వాళ్ళలాగా జీవించవచ్చు అని నేర్చుకుంటారు. అలాగే అలా వాళ్ళ అక్కడ జరిగే సేవ కానీ అవన్నీ చూసి ఎంతో వాళ్ళు కూడా మేము కూడా చేయాలని వాళ్ళ ఆలోచన వస్తుంది, వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది. ఒక అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుంది. అంటే అక్కడ జరిగే సేవలు ఎలా ఉంటాయండి? అన్నదానం ఉంటుంది ప్రతిరోజు కూడా. 11 రోజుల పాటు నిత్యాన్నదానం. మార్నింగ్ 2 రకాల బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, మధ్యాహ్నం లంచ్ కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. నాకు ఒకసారి అనిపించింది, మనం శాకాహార రైలులో శాకాహారం అమృతాహారం అనే ఒకటి శ్లోకం చెప్తూ ఉంటాం. అక్కడ తిన్నప్పుడు అనిపించింది అసలు నిజంగా అమృతాహారం అంటే ఇదేనేమో, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది. అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ధ్యానం బాగా కుదురుతుంది. ఇది కూడా నేను గమనించాను. అటువంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల అక్కడ ధ్యానం బాగా అవుతుంది. అందుకే పత్రిసార్ అనేవాడు, సో అందరూ కొత్త వాళ్ళందరూ రావాలి ఇక్కడికి, నువ్వు కనీసం భోజనం చేసి వెళ్ళండి అంటే ఆయన. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, మా భోజనం చేసి వెళ్ళండి అంట. అంటే అటువంటి భోజనం అంత అద్భుతమైన భోజనం కాబట్టి అది అటువంటి ఆహారం మనం తీసుకుంటే అక్కడ మనకి ఎంతో శక్తి ఉంటుంది. అదేంటంటే మన ఇంట్లో మనం స్వయంగా వండుకొని తింటే అందులో కూడా కొంత పాపం ఉంటుంది. కానీ అక్కడ లోక కళ్యాణ కోసం జరగబోయే కార్యక్రమంలో నిర్వహించే అన్నదానంలో ఎటువంటి పాపం మనకు అంటదు. అక్కడ ఏం చేస్తారంటే పైన ఆ దేవుళ్ళు దేవతలు ఆ లోక కళ్యాణం నిర్వహిస్తున్నప్పుడు అటువంటి యజ్ఞంలో వాళ్ళందరూ హర్షించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యజ్ఞప్రసాదం, దాన్ని యజ్ఞప్రసాదం అని అంటాం అక్కడ. సో అటువంటి యజ్ఞప్రసాదంలో ఎటువంటి పాపం అంటకుండా మనకు అది ఇస్తారు. అది శక్తివంతంగా మారుతుంది ఆహారం. కాబట్టి అటువంటి ఆహారం మనం తీసుకుంటే మనం ఎంతో శక్తివంతంగా అయ్యి ఆ ధ్యానం కూడా మనకు బాగా కూర్చుంది. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా 3 గంటలు సింగిల్ సిట్టింగ్లో వాళ్ళు కూర్చోగలుగుతారు అక్కడ. చాలా మందిని మీరు గమనించండి, ఫస్ట్ టైం కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోలేని వాళ్ళు అక్కడికి వస్తే సింగిల్ సిట్టింగ్లో సార్ సంవత్సరంలో 3 గంటలు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తుంటారంటే కొంతమంది అప్పుడే 3 గంటలు అయిపోయింది అని కూడా అంటుంటారు. అంటే అంత అద్భుతంగా అక్కడ మనకు ఉంటుంది అన్నదానం. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నేను విన్నది, ఇప్పుడు పత్రిసారి నిర్వహించే ధ్యాన యజ్ఞాల్లో ఎన్నో లక్షల మంది హాస్టల్ మాస్టర్స్ కూడా సహకరిస్తారంట ఆ కార్యక్రమానికి. ఎందుకంటే ఆయన నిర్వహించేది నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్నాడు. అందరూ ఆత్మపరంగా ఎదగాలని ఆ ఉద్దేశంతో.
అటువంటి ధ్యాన యజ్ఞాల్లో ఏమవుతుందంటే మనం పిలవకుండానే ఎన్నో లక్షల మంది హాస్టల్ మాస్టర్స్ వచ్చి పత్రిసారి నిర్వహించి ఆ ధ్యాన యజ్ఞంలో సహకరిస్తారు. అందుకే అక్కడ వాతావరణం కానీ ఆ 11 రోజులు ఎంతో అద్భుతంగా వాతావరణం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎంతో చలి ఉంటుంది. మామూలుగా ఇక్కడ సిటీలోనే చలి ఉంటుంది. అట్లాంటిది కడతల అనేది ఒక ఫారెస్ట్ ఏరియా, అడవి ప్రాంతం. అక్కడ ఎంతో విపరీతంగా చలి ఉంటుంది. అంత చలిలో కూడా ఉదయాన్నే 5 గంటలకు మరి ధ్యానానికి వస్తున్నారంటే అక్కడ ఎంతో ఆలోచించాల్సిన విషయం. ఎలా చేయగలుగుతున్నాం వీళ్ళని అనుకుంటాం. కానీ ఆ వాతావరణం కానీ అవన్నీ కూడా ఆ మాస్టర్స్ అందరి సహకారం ఉంటుంది కాబట్టి అంత అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైనా 3 గంటలు కూర్చోగలుగుతారు. అప్పుడే 3 గంటలు అయిపోయింది అన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే అటువంటి ఫీలింగ్ మనకు కలగాలి, అటువంటి యజ్ఞంలో మనం ఆ పరమాత్మ నుంచి శక్తిని పొందాలంటే అటువంటి ధ్యాన యజ్ఞంలో కంపల్సరిగా పాల్గొనాలి. కనీసం ఒక్కరోజైనా పాల్గొనాలని చెప్తుంటారు సార్. ఒక ఎగ్జాంపుల్ రాజలక్ష్మి మేడం చెప్తూ ఉంటారు. ఆయన పేరు నాకు గుర్తు లేదు, యుగంధరు ఏదో అన్నారు. భీమవరం ఏరియా సైడ్ ఉంటారు. ఆయనకు ఒక కోర్టు కేసులో దీంట్లో ఇరుక్కున్నాడు. సో సార్ అనుకోకుండా వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళారు. పత్రిసారి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇట్లా ధ్యాన చక్రానికి రమ్మని, కడతాలకి రమ్మని చెప్పారంట. కనీసం ఒక్కరోజైనా రమ్మని చెప్పారంట. పత్రిసారి స్వయంగా ఒక మాట చెప్పారంటే అది ఎంతో ఇంపార్టెంట్. అది ఇంకా వేరే ఆలోచన చేయకూడదు. అట్లాంటిది సార్ చెప్పినా కానీ ఆయన ఏదో కారణాలు చెప్పి అయినా రాలేకపోయాడు. దానివల్ల ఆ సమస్యలు ఇంకా లోతుకు ఇరుక్కుపోయాడు. ఆయన పూర్తిగా ధ్యానంలో మానేయాల్సి వచ్చిందంట. అన్ని సమస్యలు ఇరుక్కుపోయాడంట. అక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఇటువంటి ధ్యాన యజ్ఞంలో మనం పాల్గొంటే మన కర్మలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అటువంటి ధ్యానంలో కనీసం 1 రోజు కానీ 2 రోజులు 5 రోజులు ఎన్ని రోజులు వీలుంటారు, వారం రోజులు 10 రోజులు 13 రోజులు అట్లా మనకి ఎంత వీలుంటే అంత పాల్గొంటే ఆ ధ్యాన యజ్ఞంలో అక్కడ ఆత్మపరంగా శక్తి మనం పొందితే ఆత్మపరంగా ఎంతో ఎదుగుతాం. మన కర్మలను తొలగించుకోవడానికి వాటికి అది కూడా ఎంతో సహకరిస్తుంది. అవన్నీ కూడా అన్నదానం కావచ్చు, అలాగే అక్కడ జరిగే సేవలన్నీ కూడా ఇప్పుడు పిరమిడ్లో వాలంటీర్గా చేసే వాళ్ళు ఉంటారు, బయట స్టేజ్ దగ్గర వాలంటీర్గా చేసే వాళ్ళు ఉంటారు, ఎంట్రన్స్ దగ్గర అన్ని రకాల రిసెప్షన్ దగ్గర, వాటర్ దగ్గర ఉంటారు. అన్ని చోట్ల ప్రతి చోట్ల అద్భుతంగా సర్వీస్ మనకు చేస్తున్నారు. మన పిరమిడ్ సేవాదళ టీం మెంబర్స్ కానీ అందరూ ట్రస్ట్ మెంబర్స్ అన్నదానం దగ్గర వడ్డించే దగ్గర కావచ్చు, ఎంతోమంది మేము చేస్తాం అని ముందుకు వచ్చి అడిగి మరీ చేస్తుంటారు. ఎందుకంటే ఆ సేవలో ఎంతో ఆనందం పొందుతారు మేడం సర్వీస్లో. కాబట్టి ఆనందాన్ని వాళ్ళు పొందారు కాబట్టి చేయడానికి ఎంతో ముందుకు వచ్చి మరి చేస్తుంటారు. మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీ యొక్క సర్వీస్ అండి? మేము ప్రతి సంవత్సరం కూడా ధ్యాన మహాయాగంలో దాదాపు 4-5 years నుంచి బుక్ స్టాల్ నిర్వహిస్తూ ఉంటాం మేడం. 11 days కూడా బుక్ స్టాల్ నిర్వహించి ముఖ్యంగా మనం పత్రిసారి పుస్తకాలు కానీ, అలాగే మేము తటవర్తి రాఘవసారి పుస్తకాలు, దాంతోపాటు అన్ని రకాల పుస్తకాలు, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు, అన్ని రకాల బుక్స్ కూడా అక్కడ పెడుతూ ఉంటాం. 11 రోజులు స్టాల్స్. అంటే ఇక్కడ మనకు బయట ఒక పుస్తకం కావాలంటే ఒక్కో పుస్తకం ఒక్కో దగ్గర ప్రింటింగ్ ఉంటుంది, ఆ పబ్లిషర్ ఉంటారు. కానీ అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర కావాలంటే మనకు ధ్యాన మహాయాగంలో దొరుకుతాయి. అందులోనూ ఏ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళినా అక్కడ ఆ గురువు గారు రాసిన పుస్తకాలు వాటికి సంబంధించినవి మాత్రమే దొరుకుతాయి, ఆ సొసైటీకి సంబంధించినవి. కానీ మన సొసైటీలో ఏంటంటే ఇన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉంటాయి, ఇంచుమించు అన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన గురువులు రాసిన పుస్తకాలన్నీ కూడా మనకి అక్కడ కడతాల్లో దొరుకుతాయి ఆ 11 days లో. బయట ఎక్కడ కూడా అన్ని రకాల పుస్తకాలు ఒక దగ్గర దొరకవు. కానీ మనకి కడతాల్లో అన్ని రకాల గురువులు రాసిన సంబంధించిన పుస్తకాలు అవన్నీ కూడా అక్కడ దొరికే ఎంతో అద్భుతంగా దొరుకుతాయి. ఎన్నో స్టాల్స్, దాదాపు 100 stalls మనకు అక్కడ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల పుస్తకాలు, కొన్ని వేల టైటిల్స్ మనకు అక్కడ దొరుకుతాయి. అంత అందరి గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని చెప్తుంటారు సార్. ప్రతి గురువు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ జ్ఞానం వాళ్ళు అందిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ అన్ని రకాల పుస్తకాలు మనకు అందరికీ ఆత్మానికి సంబంధించిన పుస్తకాలు అవన్నీ మనం అందించే అవకాశం ఉంది. అంటే స్టాల్ 11 days రన్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ సార్కి ఏంటంటే పత్రిసారికి ఇష్టమైన పని స్వాధ్యాయం. అవునండి, ఆయనకు చాలా ఇష్టం పుస్తకాలు. 50,000 పైగా పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాడు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే బుక్స్ చదవటం వల్ల వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు, ఏం మిస్ అవుతున్నారో తెలుసుకుంటారు కదా. అందులో మనకు 18వ తరగతిలో సార్ ఒక పాయింట్ ఇచ్చారు, సెకండ్ పాయింట్, ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవమని. అటువంటి పుస్తకాలు మనకు అక్కడ దొరుకుతాయి కడతాల్లో. కాబట్టి ఇంకోటి ఏంటంటే సారు, నేను రాఘవ సార్ దగ్గర వినేది ఏంటంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అందించడం కూడా ఒక సేవ అని చెప్పారు ఆయన. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం కూడా అది కూడా ఒక రకమైన సర్వీసే. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు ఈ పుస్తకాలు చదవాలని మనం పిఎంసీలో చెప్పినప్పుడు చూస్తారు, కానీ వాళ్ళకి ఆ బుక్ కావాలంటే వాళ్ళ దగ్గరలో దొరకపోవచ్చు. కానీ కడతాలకు వస్తే చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది కడతాల్లోనే సంవత్సరానికి మొత్తానికి కావాల్సిన బుక్స్ కొంటుంటారు.
ఓకే. కొంతమంది 5,000 పుస్తకాలు 10,000 రూపాయల పుస్తకాలు కూడా కొనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ సంవత్సరం మొత్తం రిలీజ్ అయిన పుస్తకాలు అట్లా కొనేవాళ్ళు ఉంటారు, ఓకే. వాళ్ళకి నచ్చిన పుస్తకాలు అలా రకరకాలుగా కొంటూ అవును, ఉంటారు. కొన్ని బయట దొరకని పుస్తకాలు కూడా ఉంటాయి కదా, బయట దొరకని పుస్తకాలు కూడా చాలా రకాలు అవైలబుల్ ఉంటాయి అక్కడ. అందుకే సారికి స్వాధ్యాయం ఇష్టం, ఎందుకంటే ఆ జ్ఞానం అందరికీ అందాలనే ఉద్దేశమైన ఉద్దేశం. అందరూ ఈ జ్ఞానం తెలుసుకోవాలి. బుక్ కావాలి మాకు దొరకట్లేదు అన్న వేదన మీకు చెప్తే మీరు తెప్పించి పెట్టడం కానీ అలాంటి వేదన చేస్తారా? అవైలబిలిటీ బట్టి మాకు ఇక్కడ హైదరాబాద్ లోకల్లో కానీ వేరే ఎక్కడన్నా బుక్ పబ్లిషింగ్ హౌస్లో కానీ దాంట్లో ఏమైనా అవైలబుల్ ఉంటే మేము కాంటాక్ట్ అయ్యి దాన్ని వీళ్ళని బట్టి మన పోస్ట్లో కానీ కొరియర్లో కానీ ఆ విధంగా కూడా పంపిస్తాం. అలా కూడా చేస్తుంటాం. అక్కడ కూడా చాలామంది స్టాల్స్లో అడుగుతుంటారు, ఒకవేళ అవైలబుల్ లేకుంటే తర్వాత అయినా మేము పోస్టులు కొరియర్లు ఆ విధంగా కూడా పంపిస్తూ ఉంటాం. ఓకే. మరి ఇంకా మిగతా స్టాల్స్ గురించి చెప్పండి, ఇంకేం స్టాల్స్ ఉంటాయి అక్కడ? బుక్సే కాదు, పిరమిడ్ స్టాల్స్ కూడా. ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే మన పిరమిడ్ జగత్ కూడా 10 సార్లు చెప్పారు ఒకటి. సో కాబట్టి ఎన్నో రకాల పిరమిడ్, ప్లాస్టిక్ కానీ కాపర్ ఇలా రకరకాల పిరమిడ్స్ అవి కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. అన్ని రకాల పిరమిడ్స్, ఎన్నో పిరమిడ్ స్టాల్స్ ఉంటాయి. సో అవి కూడా మనకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి అవి చూసినప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది. అలాగా పిరమిడ్ స్టాల్సే కావచ్చు, ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. బయట ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్ కానీ అట్లాంటివి స్నాక్స్ సంబంధించినవి ఎన్నో ఉంటాయి. అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి. అంటే మనకు చెప్పారు డిఎంసి ఇస్ ద హైయెస్ట్ సెలబ్రేషన్ ఆన్ దిస్ ఎర్త్ అన్నాడు ఆయన. ఓకే. ఈ భూమి మీద హైయెస్ట్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది ధ్యానమహా చక్రం అని చెప్పి 10 సార్లు చెప్పారు మేడం. అంటే అంత గొప్ప కార్యక్రమం అది. ఇది ఎవరి ఇయర్ జరుగుతూనే ఉంటుంది కదండి. మరి ఇయర్కి నేర్చుకునే విధానంలో మార్పు చెందుతుందా, లేకపోతే నేర్చుకునే పద్ధతిలో మార్పులు వస్తాయా, అసలు నేర్చుకునే విధానంలో మార్పులు వస్తాయా, ఏం నేర్చుకుంటారు ఇయర్కి? ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక ఇయర్ వెళ్తే ఆ ఇయర్ మొత్తం నేర్చుకోం కదా, నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఇక్కడ ఇంకొక కొత్తవి నేర్చుకుంటాం. ఓకే. అక్కడ వాళ్ళు చేసే సేవ కావచ్చు, అవన్నీ మనం కూడా వాళ్ళలాగా సేవ చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది కొంతమందికి. అట్లాగా వాళ్ళు అంత కృషి చేస్తున్నారు, మనం అంతగా కనీసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి. ఇన్ని లక్షల మందికి నిత్య అన్నదానం జరుగుతున్నప్పుడు ఆర్థికంగా మనం అంత సహాయ సహకారాలు అందించాలని అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనకు TV9 ఆయన ఎండి మేనేజింగ్ ఆయన చైర్మన్ వచ్చారు, TV9 చైర్మన్. ఆయన మనకు దాదాపు ₹1,00,00,000 సుమారు డొనేషన్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షల మందికి మీరు ఉపయోగపడుతున్నారు. అది ముఖ్యంగా అంత సక్సెస్ అవ్వడానికి నాకు అర్థమైంది ఏంటంటే మేడం, అందరికీ ఆత్మానందాన్ని కలిగించే కార్యక్రమం అది. కాబట్టి అంత అద్భుతంగా ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. సోల్ హ్యాపీనెస్, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా. ధ్యానం చేయడం కావచ్చు, అలాగే మనకు ఈసారి 225 గంటల అఖండ ధ్యానం పెట్టారు మనకు. 225 గంటల అఖండ ధ్యానం, అందులో కూడా పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది 10 గంటలు 20 గంటలు 24 గంటలు అలా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఆ ధ్యానం చేసుకోవచ్చు. ఆ వాతావరణం కానీ, ఆ ప్లేసెస్ చూడాల్సినవి, పార్వతీ పిరమిడ్ అవన్నీ కూడా ఎన్నో అద్భుతంగా ఉన్నాయి మనకు చూడాల్సినవి. బాల వికాస్ మీరు అన్నట్లు ఇందాక, బాల వికాస్లో కూడా ఏంటంటే ఇప్పుడు యూతే కాదు, పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు వచ్చినా, ఎన్ని రకాల వాళ్ళు వచ్చినా అందరికి కూడా అన్ని రకాలుగా ఉంటాయి అక్కడ. చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళ కోసం ప్రత్యేకించి బాల వికాస్ ఉంది. బాల వికాస్లో వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు పిల్లలు. ప్రతి ఒక చిన్నపిల్లలు ధ్యానం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అక్కడ నేర్చుకుంటారు. స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి అక్కడ తెలుసుకుంటారు. అలా అన్ని రకాలుగా బాల వికాస్ కావచ్చు, పిరమిడ్లో ధ్యానం కావచ్చు, పత్రిజీ శక్తిస్థల్ అక్కడ ధ్యానం కావచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. చాలామంది కడతాలకి ఎందుకు వస్తారంటే నేను గమనించింది పత్రిసా సమాధి చూడడం కోసం వస్తున్నారు, శక్తిస్థల్ చూడడం కోసం. కొత్తగా ధ్యానంలోకి వచ్చారు, ఈ గురువుని మేము చూడలేదు, కనీసం ఆయన సమాధిని చూద్దామని చెప్పేసి శక్తిస్థల్ చూడడం కోసం ఎంతో మంది వచ్చారు లాస్ట్ ఇయర్. అలాగే ఈ ఇయర్ కూడా ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఓకే. మరి ఇంతకు ముందు జరిగిన ధ్యాన మహాచక్రాలప్పుడు పత్రిజీ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. ఇప్పుడు ఆయన లేకుండా, అంటే భౌతికంగా లేకుండా జరుగుతున్నాయి. ఏమన్నా డిఫరెన్స్ అనేది ఉందా? సార్ ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు మేడం. ఓకే. లాస్ట్ ఇయర్ అది అబ్జర్వ్ చేశాను. December 24th, 25th ఆ టైంలో మామూలుగా స్టాల్స్ మాకు ఏం చేసేవారు అంటే స్టేజ్ దగ్గర ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బుక్ స్టాల్స్ ఇప్పుడు ఏంటంటే మనకు 24-25 టైంలో ప్లేస్ సరిపోక స్టాల్లో కూర్చున్నారు చాలా మంది ధ్యానానికి. మార్నింగ్ మెడిటేషన్ టైంలో మా స్టాల్స్లో కూర్చున్నారు. సో మనం బహుశా దాని గురించి ఏమో మన ట్రస్ట్ వాళ్ళు స్టాల్స్ ప్లేస్ మార్చి ఇక్కడ ఈసారి ఇంకా ఎక్కువ మంది కూర్చునేదానికి ఏర్పాట్లు చేశారు. అంటే
ఎంతోమంది ఇంకా ఎక్కువ మంది పెరుగుతారు. ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు పెరుగుతున్నారు, ప్రచారము పెరిగింది, శాఖర ర్యాలీలు కానీ పిరమిడ్లు కానీ ఎన్నో పెరిగాయి ఈ సంవత్సరం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే. అంటే అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటా మేడం, పత్రిసారి చెప్తారు, నీరు పల్ల మెరుగు సత్యం వ్యాప్తి నేరుగు అని ఒకటి చెప్తారు. ఆయన చెప్పింది సత్యం, అది వ్యాపిస్తూనే ఉంటుంది కాబట్టి అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వస్తూనే ఉంటారు కొత్త వాళ్ళు, ఇప్పుడు వస్తూనే పెరుగుతూనే ఉంటారు. వాళ్ళందరూ సార్ సమాజ్ చూడడం కావచ్చు, శక్తిస్థల్ కావచ్చు, పిరమిడ్ చూడడం కోసం వస్తారు. ఎంతో మంది పిరమిడ్ చూడలేదు కాబట్టి మనకి పిఎస్ఎంలో హైయెస్ట్ పిరమిడ్ ఇది, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పారు సార్ పత్రి సార్. కాబట్టి ఆ పిరమిడ్ చూడడం కోసం వస్తారు, శక్తిస్థల్ చూడడం కోసం. కొంతమంది అఖండ ధ్యానంలో పాల్గొనడం కోసం వస్తారు, మార్నింగ్ 3 hours ప్రాతకాల ధ్యానం. ఇంకొక పాయింట్ ఏంటంటే మార్నింగ్ 3 hours మెడిటేషన్ తర్వాత మనకు పత్రిసారి ఇచ్చే మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో 3 hours మెడిటేషన్ అయిన తర్వాత చాలా మంది 3 గంటలు మెడిటేషన్ తర్వాత చాలా మంది సార్ మెసేజ్ అయిపోయినంత వరకు అలాగే ఉంటారు. సార్ ఏం సందేశం ఇస్తాడు ఈరోజు అని చెప్పేసి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ మెసేజ్, ఆ వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు. సార్ నా గురించే చెప్పారు ఈరోజు, సార్ నా గురించే చెప్పారని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే అంత అద్భుతంగా సార్ ఇచ్చే సందేశం ఉంటుంది. ఆ 10 days కూడా మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత సార్ ఇచ్చే సందేశం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. అంత అద్భుతమైన జ్ఞానాన్ని సారు ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మందికి మధు గారు, నేను మెడిటేషన్ కరెక్ట్గా చేస్తున్నానా, ధ్యాన స్థితిలో కరెక్ట్గా ఉంటున్నానా, లేకపోతే నాకు వచ్చే అనుభవాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, అసలు ఆ అనుభవాలకి మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకున్న డౌట్స్ని ఎవరు క్లారిఫై చేస్తారు అక్కడ? యాక్చువల్గా చెప్పాలంటే నాకు అర్థమైంది, ఒక సద్గురు సమక్షంలో మనం ఉన్నప్పుడు ఏం అడగాల్సిన అవసరం లేదు. ఆయన సమక్షంలో కూర్చొని ధ్యానం చేసి ఆయన సమక్షంలో ఆయన చెప్పేది వింటే చాలు. మనం అడగకపోయినా మనకు కావాల్సిన ఆన్సర్ ఆయన నోటి నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఒక సద్గురు సమక్షంలో ఉన్నప్పుడు మన డౌట్ మనం అడగకపోయినా ఆయన నోటి నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. అంత అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు సార్. నాలో ఏదైతే ఆత్మ ఉందో అందరిలో కూడా అదే ఆత్మ ఉందని చెప్పేసి. సో అక్కడ ఉన్న వాళ్ళలో ఎన్నో మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. కానీ సార్ చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆన్సర్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొన్ని ఉన్న డౌట్స్ కూడా సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేసిన, సార్ యొక్క సందేశాలు విన్నా డౌట్స్ క్లారిఫై అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన సమక్షంలో ఉంటే చాలు మనకు ఆన్సర్ దొరుకుతుంది. లేదంటే ఏదైనా పుస్తకం చదివినప్పుడు కూడా కొన్ని రకాల పుస్తకాల ద్వారా కూడా కొంతమందికి ఆన్సర్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ మెడిటేషన్ చేసుకోవడానికి, లేకపోతే ఏదో ఒక స్వార్థం కానివ్వండి, లేకపోతే వాళ్ళ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ని గ్రోత్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న అనారోగ్య సమస్యల్ని దాని నుంచి దూరం చేసుకోవడానికి కానివ్వండి, స్ట్రెస్ నుంచి దూరం చేసుకోవడానికి కానివ్వండి, కడతాలకు వస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. నిజంగా ఏం తెలుసుకోవడానికి రావాలి అంటారు? ఇవన్నీ హీల్ చేసుకోవడానికి రావాలా, లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి రావాలా? దేనికోసం రావాలి అంటే ఏం సమాధానం చెప్తారు మీ మాటల్లో? ప్రత్యేకించి నాకు ఇది తగ్గాలి, ఇది పోవాలి, ఇది రావాలి అని లాభం ఆశించి కానీ స్వార్థంతో కానీ మనం వెళ్ళకూడదు మేడం. ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ఇంత గొప్ప లోక కళ్యాణ కార్యక్రమంలో నేను కూడా నా వంతుగా నేను పాల్గొనాలి, నా వంతుగా నేను సేవ చేయాలి, అట్లీస్ట్ అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో వస్తే వాళ్ళు ఊహించినంత లాభం పొందుతారు. కానీ నాకు ఏదైనా జరుగుతుంది, నాకు అది జరుగుతుంది, హీలింగ్ జరుగుతుందో లేదా నాకు ఆ లాభం వస్తుంది, ఇలా వస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టి స్వార్థంతో ఆశించి కనుక వెళ్తే అది రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, కాబట్టి వచ్చేవాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొంటాను నా వంతు. ఇప్పుడు అంటారు రామకార్యంలో ఉడతనైనా కాకపోతున్నాయి అని చెప్పేసి, అలా పత్రిసారి నిర్వహించి ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో రావాలి. అట్లీస్ట్ వచ్చి పాల్గొంటే చాలు, ఎంతో కొంత ఆత్మపరంగా ఎదుగుతాం. ఇక్కడ ధ్యానం చేసినా, భోజనం చేసినా, ఆ పాల్గొన్నా, అందులో సేవ చేసినా ఎంతో కొంత మనకు ఆత్మపరంగా లాభం కలిగించేదే ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పేవి చేయించేవి అన్నీ కూడా ఆత్మపరంగా లాభం కలిగించే పనులే చెప్తాడు, కానీ వేరే ఏం చెప్పాడు ఆయన. మీరు జ్ఞానం పెంచుకోవడానికి కానీ, ఈ కర్మలు తగ్గించుకోవడానికి కానీ ఎటువంటివే ఆయన చెప్పేవన్నీ చేయించేవి కూడా. ఓకే, మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి యూత్ ఎందుకు రావాలండి? యూత్ ఏం నేర్చుకోవడానికి రావాలి, ఎందుకు రావాలి? యూత్ ఏం నేర్చుకోవడానికి ఎందుకు రావాలంటే అక్కడికి వస్తే ఎంతమంది యూత్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళు చూడగలుగుతారు. ఓకే, ధ్యానం చేయని యూత్ వస్తే ధ్యానం యూత్ కూడా చేయాలనే విషయం అర్థమవుతుంది వాళ్ళకి. ఏమనుకుంటారు యూత్, మాకెందుకు మెడిటేషన్ అని అనుకుంటాం.
అది ఏదో ముసలి వాళ్ళు ఏజ్ బార్ అయిన వాళ్ళు వాళ్ళే కానీ అనుకుంటారు. కానీ అక్కడికి వస్తే తెలుస్తారు అసలు అక్కడ కొంతమంది మోటివేటెడ్ స్పీకర్స్ వస్తారు, మనకు మోటివేషన్ స్పీకర్స్, చీఫ్ గెస్ట్ వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళు ఇచ్చే సందేశాలు వాళ్ళు యూత్ విన్నప్పుడు ఏంటంటే లైఫ్ గురించి నేర్చుకుంటారు మెడిటేషన్లో. ఓహో, ప్రతి ఒక్కరికి జీవితంలో ధ్యానం అనేది అవసరము, యూత్ కూడా చాలా అవసరం అనే విషయం నేర్చుకుంటాం. యూత్ కూడా ధ్యానం చేస్తే ఒక స్వామి వివేకానందలాగా తయారవుతారనే విషయం నేర్చుకుంటాం. అలాగే ఒక శంకరాచార్యులు కానీ ఒక వివేకానంద ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా యూతే కదా, వాళ్ళు ధ్యానం చేసి లోకానికి దేశానికి ఎంతో సేవ చేశారు వాళ్ళు. సో అట్లాగా మనం కూడా ఈ ధ్యానం చేస్తే మనం కూడా మనవంతో ఎంతో కొంత సేవ చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు అనేది తెలుసుకుంటారు. అక్కడ ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ళు ధ్యానం నేర్చుకుంటారు, జ్ఞానం నేర్చుకుంటారు, సేవ నేర్చుకుంటారు. ప్రతి యువకుడు కూడా ఏంటంటే ఏదో ఉద్యోగం చేసి మంచి ఉద్యోగం సంపాదించుకొని బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదించాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి యూత్ తోటి, ఇప్పుడు పైమా యూత్ కావచ్చు, మనకు పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస పైమా యూత్ టీమ్తో కావచ్చు, ఇలా మన యూత్ అందరితో కానీ చూస్తే ఏమవుతుంటే వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అలా ప్రాబ్లమ్స్ ఉండి ఇందులోకి వచ్చి ధ్యానం ద్వారా వాళ్ళు ఎలా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారో, వాళ్ళు ఎలా హ్యాపీగా వాళ్ళు చేస్తున్నారో ఆ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా అనుకుంటారు, ఓహో మేము కూడా ఇలా ధ్యానం చేస్తే మా ప్రాబ్లమ్స్ మేము ఇలా సాల్వ్ చేసుకొని మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు, మా ఉద్యోగం కావచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వడం కావచ్చు, అన్నీ చాలా బాగుంటాయి అనేది వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇక్కడ మన యూత్ని చూసి. కాబట్టి అన్నీ అక్కడ అన్నదానం కావచ్చు, ఆ సేవ వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారని అది ఒకటి నేర్చుకుంటారు. ధ్యానం కానీ జ్ఞానం కానీ అన్నీ నేర్చుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరమైన విషయం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి 11 రోజులు రండి, లేదంటే అట్లీస్ట్ 2-3 రోజులు, అట్లీస్ట్ ఒక రోజన్నా వచ్చి అక్కడ యొక్క అన్నప్రసాదాన్ని కానివ్వండి, అక్కడ జరిగే కార్యక్రమాలను కూడా వీక్షించండి, మెడిటేషన్ చేసుకోండి అని చెప్పారు. బాగుంది. మరి అంతా ఫ్రీ సర్వీస్లో జరుగుతుంది, ఇది ఒక సేవగా భావించండి అని కూడా చెప్తున్నారు. మరి డొనేషన్స్ అడగడం ఎందుకండి? మరి డొనేషన్స్ ఎందుకు? డొనేషన్స్ గురించి చెప్పండి. నేను విన్న దాని ప్రకారం మేడం, పత్రిసాతో కొంతమంది ఫారినర్స్ అన్నారంట, ఈ కార్యక్రమానికి 11 రోజుల కార్యక్రమానికి ఎంత ఖర్చు ఉందో అది మొత్తం మేము స్పాన్సర్ చేస్తామని కొంతమంది అన్నారంట. ఓకే. సో సార్ అన్నారంట, ఇది లోక కళ్యాణం కోసం నిర్వహించే గొప్ప యజ్ఞంలో ఈ కార్యక్రమంలో వల్ల వచ్చే పుణ్యము అందరికీ అందాలి, దీని ఫలితము అందరికీ అందాలి, అది ఏ ఒక్కరికో ఇద్దరికో వెళ్ళకూడదు. కాబట్టి అందరిని ఇందులో భాగస్వాములు చేయాలి. అందుకోసము అందరి దగ్గరికి వెళ్ళి మనం డొనేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ వాళ్ళు ఆ పుణ్య ఫలితం వల్ల భవిష్యత్తులో ధ్యానంలోకి వస్తారు. ఓకే. దీని గురించి ఒక చిన్న వివరణ రాఘవరావు సార్ క్లాస్లో నేను విన్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఏం చేస్తుంటే చాలా మంది ఇంట్లో ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, మన పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసింటాం వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడానికి కోసం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం, కర్తాలు తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఎంత చెప్పినా వాళ్ళు వినే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళతో మనం ఏం చేస్తామంటే కర్తాలు ఇట్లా 11 రోజుల పాటు ధ్యాన యజ్ఞం జరుగుతుంది, కొన్ని లక్షల మంది ధ్యానంలోకి నిత్యాన ధ్యానం జరుగుతుంది. అటువంటి ధ్యానంలో మీ వంతుగా సహకరించడానికి చెప్పి అన్నదానికి డొనేషన్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఆ పుణ్య ఫలితం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ధ్యానంలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చే అన్నదానం డొనేషన్ వల్ల ఈ పుణ్యం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ధ్యానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం గతంలో ఏదో పుణ్యం చేసి ఉంటేనే ఎంతో పుణ్యం చేసిన వల్ల ఇందులోకి వచ్చాం, అవునా? ఏమి చేయకుండా డైరెక్ట్ ఇందులోకి రారు. సో వాళ్ళకి ఆ పుణ్యంలో భాగస్వాములు అయ్యే అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు భవిష్యత్తులో వాళ్ళు శాకారులుగా మారి ఈ ధ్యానంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మాంసం తినే వాళ్ళని కావచ్చు, ధ్యానం చేయని వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ అడిగి ఇందులో భాగస్వాములు చేస్తే దాని యొక్క ఫలితం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఇందులోకి వస్తారు. అవకాశం కల్పిస్తున్నాం. మనకి ఎవరొకరు అవకాశం కల్పించారు, అలాగే మనం కూడా ఇంకొకరికి అవకాశం కల్పించడం. అదంతా ఒకరే పెట్టుకుంటే దాని ఫలితం పుణ్యం అంతా ఒకరికి వెళ్ళిపోతుంది. అయితే మధు గారు, కొంతమంది వాదన ఏ విధంగా ఉంటుంది అంటే సామాన్యుల వాదన ఏ విధంగా ఉంటుంది, మేము ధ్యాన మహాయాగాలకి రాము, అక్కడ ఉండము, అక్కడ భోజనం చేయము, మేము ఎందుకు డొనేట్ చేయాలి, మేము ఇచ్చే డొనేషన్ ఇంకో రూపంలో ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, దీనికే ఎందుకు ఇవ్వాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అక్కడ కర్తాల్లో ధ్యాన యజ్ఞానికి ఇచ్చే డొనేషన్ ఏంటంటే ఆత్మ కార్యానికి సంబంధించినది, అది ఆత్మసేవ. అక్కడ చేసేది ఆత్మసేవ. బయట మనం గుళ్ళల్లో కానీ వేరే దాటి దగ్గర మనం చేసేది అది దేహానికి సంబంధించిన సేవ, దేహ సేవ అవుతుంది. అది ఇక్కడ మనం చేసే అన్నదానం కావచ్చు బయట, అది దేహ సేవ అవుతుంది, దేహానికి లాభం కలిగించేది.
కర్తాలు 10 సార్లు నిర్వహించే ధ్యాన యజ్ఞంలో చేసేది ఏంటంటే ఆత్మసేవ, ఆత్మకు లాభం కలిగించే పని. ఈ ఆత్మసేవ చేస్తే దేహసేవ కంటే కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం మనకు వస్తుంది. దేహసేవ చేస్తే దాని ఫలితం తాత్కాలికంగా టెంపరీగా ఉంటుంది. ఇప్పుడు అన్నదానం చేసామనుకోండి, దాని యొక్క ఫలితం మనకి ఎలా ఉంటుందంటే ఈ జన్మలో లేదా భవిష్యత్ జన్మలో మనకు భోజనానికి లోటు లేకుండా ఉంటుంది కొంతకాలం, తర్వాత ఫలితం అయిపోతుంది. కానీ ఈ ధ్యాన కార్యక్రమంలో ధ్యాన యజ్ఞంలో మనం ఆ అన్నదానం చేస్తే ఏంటంటే అక్కడ ఆత్మకు లాభం కలిసి పని చేసాం కాబట్టి ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫలితం కూడా శాశ్వతంగా ఉంటుంది. దేహం అనేది ఒక జన్మ వరకు ఉంటుంది, తాత్కాలికం, పర్మనెంట్ గా దేహం. కాబట్టి దాని ఫలితం కూడా టెంపరీగా ఉంటుంది దేహ సేవ చేస్తే. ఆత్మసేవ చేస్తే ఇక్కడ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫలితం కూడా జన్మ జన్మలకు మనకు కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ధ్యాన యజ్ఞంలో మనం అన్నదానం చేస్తుందంటే మనం ఆత్మపరంగా ఎదుగుతాము. అది ముక్తి కర్మ అని అంటాం చెప్పాలంటే. ఇక్కడ చేసేది పుణ్యకర్మ, దేహానికి చేసేది పుణ్యకర్మ. బయట మనం చేయొచ్చు, అది పుణ్యకర్మ అవుతుంది. కానీ ఇక్కడ చేస్తే అది ముక్తి కర్మ, మనం ముక్తి పొందడానికి అది ఉపయోగపడుతుంది, ఆత్మపరంగా ఎదగడానికి. మరి ఈ 11 రోజుల పాటు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పండి. ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన పైమా యూత్ చేసే కార్యక్రమాలు కూడా ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎన్నో రకాల స్కిట్స్, డ్రామా స్కిట్స్ కానీ అవన్నీ చూస్తుందంటే అవన్నీ కూడా యూత్ కానీ పెద్దవాళ్ళు, పిల్లలు, అన్ని రకాల వాళ్ళకు ఈ ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ శక్తి గురించి, వీటన్నిటి గురించి, జ్ఞానం గురించి చెప్పడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి అవి చేస్తున్నారు. లాస్ట్ టైం నేను కొన్ని చూశాను స్టేజ్ మీద. మన యూత్ చేసే కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే ఆ కొత్త వచ్చిన వాళ్ళు కూడా నేను కూడా మాంసాహారం మానవీయ అనిపించే విధంగా ఉన్నాయి. అటువంటి శాకారం సంబంధించిన స్కిట్ చేయడం కానీ, ధ్యానం ఇంత గొప్పదని అనిపించే విధంగా అటువంటి డ్రామాలు చేయడం కానీ, అటువంటి సాంగ్స్ కానీ, అటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా అవి కూడా ఉన్నాయి కొన్ని. సో యూత్ కూడా అటువంటి ద్వారా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అందరూ డైరెక్ట్ చెప్తే దాంట్లోకి ఏం రారు. కొంతమందికి పాటల రూపంలో చెప్తే అర్థం చేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఈ విధంగా డ్రామా రూపంలో చూపిస్తే ఆ విధంగా అర్థం చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లాగా మొత్తానికి ఏంటంటే ఎన్ని రకాలుగా వాళ్ళకు ధ్యానం అనేది మనం చెప్పడం కోసం అక్కడ వచ్చిన యూత్ కావచ్చు, పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా మనకు ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అందులోనూ మన యూత్ ఎంతో కష్టపడి నేర్చుకుంటారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ స్టేజ్ మీద అన్ని వేల మందికి ప్రపంచవ్యాప్తంగా అది వీడియో వెళ్తుంది కాబట్టి పిఎంసి ద్వారా అన్ని వేల మందికి అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి నేర్చుకుని ఎంతో అద్భుతంగా అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ప్రచారం ముఖ్యంగా చేసిందంటే ధ్యాన ప్రచారమే. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ విధంగా చేయడం కోసం వాళ్ళు ఎంతో ఇష్టపడి ఎంతో బాగా చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఊరికి ధ్యానం కూర్చోమంటే కూర్చోలేరు అందరూ. కాబట్టి అన్ని రకాలుగా ఆటల రూపంలో, వాడ రూపంలో అన్ని రకాలుగా మనకు సార్ ఏర్పాటు చేశారు అక్కడ. ఎన్ని వేరియేషన్స్ లో చూపించినా ఫైనల్ గా మనం చెప్పాలనుకున్నది ధ్యాన ప్రచారం. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమాల్లో 11 రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో మీకు బాగా నచ్చిన కార్యక్రమం ఏంటి? బాగా నచ్చిన కార్యక్రమం అంటే ఒకటి మార్నింగ్ మెడిటేషన్, తర్వాత సార్ మెసేజ్, అవి రెండు నాకు బాగా ఇష్టం. ఓకే, మార్నింగ్ 3 hours గ్రూప్ మెడిటేషన్ ప్లస్ సార్ ఇచ్చే సందేశం, అది హైయెస్ట్ నాకు చెప్పాలంటే. తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి, అన్నదానం, అవి కూడా చాలా గ్రేట్. నాకు అక్కడ అది ఫస్ట్ 3 hours మార్నింగ్ మెడిటేషన్ అంటే ఇష్టం బాగా. తర్వాత సార్ ఇచ్చే సందేశం, అందులో ఎందుకంటే ఎంతో అద్భుతమైన జ్ఞానం మనకు సార్ ఇస్తున్నాడు అక్కడ. నిజంగా చెప్పే ఒక విషయమే అన్ని వేల మందికి అక్కడ ఆన్సర్ దొరుకుతుందంటే అది ఎంతో గొప్ప విషయం. అది ఏమైనా మార్పులు చేర్పులు ఉండాలనుకుంటున్నారా? మార్పులు చేర్పులు అంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు పెడితే ఇంకా బాగా ఉపయోగం, లేకపోతే యూత్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, లేకపోతే గృహిణులకు కానివ్వండి, ఇన్ని రకాల అంటే వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఇంకా ఎక్కువ ధ్యానం అనేది అందరిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేది ఏదైనా ఉందా మీ ఆలోచనల్లో? అయితే ఇక్కడ ఎవరైతే బాగా ప్రచారం చేస్తున్నారో ధ్యాన జగత్ కానీ, పిరమిడ్ జగత్, శాఖ వీటి కోసం ఎన్ని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు. రూరల్ మాస్టర్స్ అని పిఎంసి ద్వారా కొన్ని వీడియోస్ చూపించడం, వాళ్ళు అక్కడ సన్మానం చేయడం, అవి కూడా చేస్తున్నారు. అలాగే ఏంటంటే సీనియర్ మాస్టర్స్కి వాళ్ళు కూడా అందరికీ కొంత అవకాశం ఇచ్చి అక్కడ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అయ్యి ఇంకా ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఏదైనా కార్యక్రమాలు పెడితే బాగుంటుంది. ఓకే, ఫైనల్ గా పిఎంసి తరపున పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాల్సిందిగా మీ యొక్క ఆహ్వానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ
పత్రిజీ ధ్యాన మహాయాగంలో పిఎంసి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి రాకపోయినా చాలామంది ఇంట్ల దగ్గర నుంచి పిఎంసి చూసిన తర్వాత వచ్చిండ్రు. అవును, వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళు కూడా పిఎంసీలో వచ్చి ఆ కార్యక్రమం పిఎంసీ ద్వారా చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వెళ్దామని అప్పటికప్పుడు మోటివేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కనీసం ఒకరోజైనా వద్దామని. అంటే అంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. పిఎంసీ వచ్చిన తర్వాత కూడా ఎంతో ఎక్కువ మంది స్ట్రెంత్ అక్కడికి పెరగడం జరిగింది. రాలేదు అని బాధపడే వాళ్ళకు కూడా ఆ పిఎంసీ ద్వారా చూసి ఎంతో ఆనందంగా పొందుతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే మార్నింగ్ 3 hours మెడిటేషన్ మనం పిఎంసీ ద్వారా లైవ్ ఇస్తున్నాం కదా, అది ఆ టైంలో వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళు కూడా మేము అక్కడ కూర్చొని చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. అంటే అంత అద్భుతంగా ఉందని. అంటే అక్కడ పిఎంసీ అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అందిస్తుంది. అక్కడ జరిగే ధ్యానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆ సందేశాలు కావచ్చు, ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది. అది ఎంతో గొప్ప విషయం మేడం. మరి పిఎంసీ ద్వారా మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మనకు మన కర్తాల్ మహేశ్వర మహాపరిమిట చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సారి ఆధ్వర్యంలో మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వర్ణమాల పత్రి గారి ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా ఈసారి మనం నిర్వహించబోయే ధ్యానయాగంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు, ఇంకా ఎంతోమంది కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని పొంది ఆత్మపరంగా ఎదగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యతని, అందులో మీరేం నేర్చుకున్నారో, అసలు ఏం నేర్చుకోవడానికి ఈ December 21st నుంచి 31st వరకు 11 రోజుల పాటు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి అనే విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, మధుసూదన్ గారితో సత్యదర్శనం కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.